శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. 24/7/2025 గురువారం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా లైక్ చేసి షేర్ చేయగలరు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం. ఈరోజు తిథి అమావాస్య, రాత్రి 1:03 వరకు. వారం గురువారం. నక్షత్రం పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున 5:48 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభం. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. వర్జం ఉదయం 6:10 నుండి 7:43 వరకు. రాత్రి 1:39 నుండి 3:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు. మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 3:29 నుండి 5:01 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:41 నుండి సూర్యాస్తమయం సాయంత్రం 6:37 ఈరోజు పరిహారం. నరదిష్టితో బాధపడుతున్న వారికి అమావాస్య ఆదివారం రోజు ఇంటికి నైరుతి భాగంలో గ్లాసులో నీరు ఉంచి దాంట్లో కల్లు ఉప్పు ఉంచి ఒక రోజు మొత్తం ఉంచి పడవేస్తే వారి ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ద్వాదశ రాశుల వారి ఫలితం. మేషరాశి ఫలితం చూసుకుంటే తృతీయ స్థానంలో చంద్రగ్రహం ఉండటం వల్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయంలో సంతృప్తి పరుస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు నూతన ప్రోత్సాహాలు లభిస్తాయి. మేషరాశి వారి పరిహారం. దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఎరుపు రంగు ఒత్తి వేసి దీపం వెలిగించడం ఈరోజు చాలా మంచిది. వృషభ రాశి వారి ఫలితం చూసుకుంటే ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. వ్యాపారాలు కొంత బంధగిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చికాకు పరుస్తాయి. వృషభ రాశి వారి పరిహారం. నృసింహస్వామి స్తోత్ర పారాయణం చేయటం ఈరోజు చాలా మంచి చేకూరుతుంది. మిథున రాశి వారి ఫలితం. లగ్నంలో చంద్రగ్రహం ఉండటం వల్ల ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. విలువైన వస్తువులు లాభాలు పొందుతారు. చాలా కాలం పడినటువంటి శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు చేపడతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి వారి పరిహారం. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల ఈరోజు చాలా మంచి చేకూరుతుంది. కర్కాటక రాశి వారి ఫలితం. వ్యయ స్థానంలో చంద్రగ్రహం ఉండటం వల్ల చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ విషయంపై అధికారులతో చర్చలు అనుకూలించవు. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదవటం ఈరోజు చాలా మంచిది కర్కాటక రాశి వారికి. సింహరాశి వారి ఫలితం. లాభస్థానంలో చంద్రగ్రహం ఉండటం వల్ల స్నేహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. పరిహారం. రావు చెట్టు దగ్గర చక్కెర నీళ్లు పోయటం ఈరోజు చాలా మంచి చేకూరుతుంది. కన్యారాశి వారి ఫలితం. రాజ్యస్థానంలో చంద్రగ్రహం ఉండటం వల్ల వివాదానికి సంబంధించినటువంటి ప్రముఖుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాలను నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యారాశి వారి పరిహారం. ఆవులకు ఆకుకూర బెల్లం తినిపించడం ఈరోజు చాలా మంచిది. తులారాశి వారి ఫలితం. భాగ్యస్థానంలో చంద్రగ్రహం ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. స్నేహితుల నుండి ఊహించిన వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో భంగం కలుగుతుంది. వ్యాపారం పరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
తులారాశి వారి పరిహారం ఆంజనేయ స్వామి దగ్గర విప్పనూలతో దీపం వెలిగించటం మంచిది. వృశ్చిక రాశి వారి ఫలితం ఆయుస్థానంలో చంద్రగ్రహం ఉండటం వల్ల సోదరులతో కలహ సూచనలున్నవి. నూతన రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున ఆకస్మికంగా నిర్మాణ మార్పులు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలు ఊహించిన స్థాన చలనం సూచనలున్నవి. ఈ రోజు వృశ్చిక రాశి వారి పరిహారం శివస్తోత్రం, లింగాష్టక చదవటం ఈ రోజు చాలా మంచిది. ధనుసు రాశి వారి ఫలితం కలత్ర స్థానంలో చంద్రగ్రహం ఉండటం వల్ల కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వాహన యోగం కలుగుతుంది. ఉద్యోగాల్లో అంచనాకు నిజమవుతాయి. పరిహారం చూసుకుంటే గురుదేవాలయంలో శనగల ప్రసాద నైవేద్యం పెట్టడం ఈ రోజు చాలా మంచిది. రాశి వారి ఫలితం షష్ఠమ స్థానంలో చంద్రగ్రహం ఉండటం వల్ల చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు, వాహన ఉపయోగం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలపై సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిహారం శివాలయ దర్శనం, పంచాక్షరి జపం మంచిది. ఈ రోజు కుంభరాశి వారి ఫలితం పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయటం జరుగుతుంది. వ్యాపారాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో కలహ సూచనలున్నవి. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. పరిహారం చూసుకుంటే నవగ్రహాలకు ప్రదక్షిణం, శివాలయ దర్శనం ఈ రోజు చాలా మంచి చేకూరుతుంది. మీనరాశి వారి ఫలితం చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అంతా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని వస్తువులు వ్యయ ప్రయాసలతో కాని పూర్తి కావు. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీనరాశి వారి పరిహారం దుర్గా స్తోత్రం, దుర్గా అష్టోత్తరం పఠించడం ఈ రోజు చాలా మంచిది. అదేవిధంగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి చేకూరాలని, అదేవిధంగా అమ్మవారి అనుగ్రహంతో శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయగలరని మనం చేస్తున్నాం.